రాజధాని మలివిడత భూసమీకరణకు అంతా సిద్ధం. మెజార్టీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు పూర్తి. త్వరలో నోటిఫికేషన్. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయం, రైల్వేలైలు వంటి ప్రధాన మౌలిక వసతులకు అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. భూసమీకరణ నిబంధనల్ని గెజెట్లో నోటిఫై చేసినందున త్వరలోనే భూసమీకరణ ప్రకటన జారీ చేసే అవకాశముంది. తుళ్లూరు మండలంలో మిగిలిన 3 గ్రామాలతో పాటు తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూసమీకరణ చేయనున్నారు. ఆయా గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివిధ కేటగిరీల భూముల వివరాల్ని ఇప్పటికే సేకరించారు. గ్రామంలోని భూమి మొత్తం విస్తీర్ణం, ఖాతా, సర్వే నంబర్లతో పాటు ప్రభుత్వ, పట్టా, ప్రైవేటు, దేవాదాయ, వర్ఫ్, అసైన్, నదీపాతం, ఇనాం భూములుగా వర్గీకరించారు. భూసమీకరణ కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు. భూసమీకరణ చేసే గ్రామాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటుకు పల్నాడు జిల్లాలో భవనాల ఎంపిక పూర్తయింది. గుంటూరు జిల్లాలో భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని అందులో కార్యాలయాలు నిర్వహిస్తారు. గ్రామంలో ప్రతి యూనిట్లో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో భూసమీకరణ కార్యకలాపాలు చేపడతారు. చిన్న గ్రామాలైతే ఒక కార్యాలయం, పెదపరిమి వంటి పెద్ద గ్రామాల్లో 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల నుంచి భూసమీకరణ సమయంలో సరిహద్దు వివాదాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కరించి ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేలా చూస్తారు. భూసమీకరణకు ఇప్పటికే గ్రామసభలు నిర్వహించగా రైతులు అంగీకారం తెలిపారు. పల్నాడు జిల్లాలో భూసమీకరణ చేసే అమరావతి, పెదకూరపాడు మండలాల్లోని మెజార్టీ గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయి. తుళ్లూరు మండలంలో గతంలో రాజధాని కోసం భూసమీకరణ కింద భూములు తీసుకొని 3 గ్రామాల్లోనూ గ్రామసభలు పూర్తయ్యాయి. తాడికొండ మండలంలో మోతడక, లచ్చన్నగుడిపాడు, ముక్కాముల గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయి. తుది నోటిఫికేషన్ ఇచ్చిన 12 నెలలకు స్థలాల అప్పగింత. భూములిచ్చిన రైతులకు స్థలాల్ని భూసమీకరణ తుది నోటిఫికేషన్ వెలువడిన 12 నెలలకు అప్పగిస్తారు. వాటిలో రహదారులు, విద్యుత్, టెలిఫోన్ లైన్లు, వీధి దీపాలు, తాగునీరు, మురుగునీరు, వర్షపునీటి పారుదల వ్యవస్థలు, పార్కుల ఏర్పాటు, ఆట స్థలాల అభివృద్ధి, మొక్కలు పెంచడం వంటి పనులన్నీ పూర్తి చేసేందుకు 3 ఏళ్ల సమయం పడుతుంది. మిగతా గ్రామాల్లో త్వరలా. తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించనున్నారు. అమరావతి మండలంలోని అమరావతి, ధరణికోట, తాడికొండ మండలంలోని బండారుపల్లి, దామరపల్లి, కంతేరు, లాం, నిడిముక్కల, పొన్నెకల్లు, తాడికొండ గ్రామాల్లో త్వరలో గ్రామసభలు నిర్వహించనున్నారు. మండలాల వారీగా భూముల విస్తీర్ణం వివరాలు. తాడికొండ 7,256.89 ఎకరాలు, తుళ్లూరు 10,878.64 ఎకరాలు, అమరావతి 19,504.12 ఎకరాలు, పెదకూరపాడు 4,586.38 ఎకరాలు, మొత్తం 42,226.03 ఎకరాలు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గ్రామసభలు పూర్తయిన గ్రామాల్లోని భూముల విస్తీర్ణం వివరాలు. తాడికొండ మండలంలో లచ్చన్నగుడిపూడి 1,596.75 ఎకరాలు, మోతడక 2,344.12 ఎకరాలు, బేజాతపురం, ముక్కాముల 3,316.02 ఎకరాలు, తుళ్లూరు మండలంలో వడ్డమాను 1,936.87 ఎకరాలు, హరిశ్చంద్రపురం 2,428.25 ఎకరాలు, పెదపరిమి 6,513.52 ఎకరాలు, మొత్తం 10,878.64 ఎకరాలు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం 3,361.48 ఎకరాలు, పెదమద్దూరు 1,145.96 ఎకరాలు, యండ్రాయి 2,166.04 ఎకరాలు, కర్లపూడి 2,944.10 ఎకరాలు, ఉంగుటూరు 2,552.41 ఎకరాలు, నెమలికల్లు 3,557.05 ఎకరాలు, నరుకుళ్లపాడు 2,324.49 ఎకరాలు, లింగాపురం 1,452.59 ఎకరాలు, మొత్తం 19,504.12 ఎకరాలు. పెదకూరపాడు మండలం బలుసుపాడు 2,742.42 ఎకరాలు, కంభంపాడు 1,843.96 ఎకరాలు, మొత్తం 4,586.38 ఎకరాలు.